అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈ మధ్యకాలంలో చాలామంది నోట మేము ఎందరికో సహాయం చేశాము, కుటుంబం కోసము చాలా పాటుపడ్డాము, అత్తమామలకు సేవ చేశాము, పిల్లలను కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాము, ఎంత చేసినా ఏ గుర్తింపు లేదు, మా శ్రమకు విలువ లేదు, అసలు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే మాటలు తరచుగా వింటున్నాము. ఇక పోతే ఈ మధ్య ఒక పెళ్ళిలో వృధాగా పడేసిన అన్నం చూస్తే నిజంగా ఆ మెతుకుకే ప్రాణం ఉంటే అది ఇంకా ఏమనాలి, ఏమంటుందో కదా. మరి మనుషులలాగే తన శ్రమకు కష్టానికి గుర్తింపు లేదని ఎంత బాధపడుతుందో కదా అనిపించి ఇది రాశాను. ఈ ఆర్టికల్ విన్న మీరేమంటారు? చక్కని చిత్రాలతో సుమ వినిపిస్తోంది, విందాము పదండి. అమ్మ బొజ్జలో హాయిగా ముడుచుకొని పడుకున్న నన్ను ఒక్కసారిగా వేడి జ్వాల ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ వేడిని తట్టుకోలేక అల్లాడుతున్న నాకు అమ్మ తన పొట్టను చీల్చి బయటకు దారి ఇచ్చింది. విచ్చుకుంటున్న పొట్టలో నుంచి చిన్న చిన్నగా తలెత్తి చుట్టూ చూశాను. నాలాగే ఎందరో తల ఎత్తి చుట్టూ చూస్తున్నారు. అమ్మయ్యా, నేను ఒకదాన్నే లేను, నాకు తోడుగా ఎందరో ఉన్నారు అని ఊపిరి పీల్చుకొని వారితో మాటలు కలిపాను. కొన్ని రోజులు గడిచాయి. అరే, నాకు రెండు వైపులా ఈ లేత ఆకుపచ్చ రెక్కలు అందంగా మొలిచాయే అని వాటిని చూసుకొని మురిసిపోయాను. మరికొన్ని రోజులకు నాలో నుంచి బంగారు వర్ణంలో మెరిసిపోతూ అందమైన కంకులు వచ్చాయి. సన్నగా వీచే గాలికి హాయిగా తలలూపుకుంటూ నేను నా నేస్తాలు ఆనందంగా ఉన్నాం. అబ్బా, ఇదేమిటి, ఇలా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నాను, దేవుడా! అమ్మయ్య, వాయుదేవుడు శాంతించాడు. ఇక నాకే బాధ లేదు. ఓ, ఈ మబ్బులేమిటి ఇలా కమ్ముకుంటున్నాయి? సుడిగాలి నుంచి కాపాడి ఈ తుఫాన్ బారిన పడేశావా? అమ్మయ్య, తుఫాన్ను కూడా తట్టుకున్నాను. దేవుడా, ఎన్నో ఇబ్బందులను ఓడ్చుకొని వస్తే ఇలా నన్ను వృధా చేస్తున్నారా? నాకు అసలు విలువ, నా కష్టానికి గుర్తింపు లేనే లేని ఈ పుడమిలో నేనిక ఉండలేను. హే పరమాత్మ, నన్ను నీ దరికి చేర్చుకోవయ్యా. పరమాత్ముడు నా మొర ఆలకించి తన దరికి చేర్చుకున్నాడు. ఆయన పాదాల చెంత హే పరమాత్మ, కళ్ళ నుంచి నీరు కారిపోతోంది. స్వరం పెగలడం లేదు. చేతులు జోడించి కూర్చున్నాను. నీ బాధ ఏమిటి? పరమాత్మ దయగా అడిగాడు. స్వామి, పుడమి గర్భంలో అల్లకల్లోలాలను భరించి చివరకు అమ్మ గర్భాన్ని చీల్చుకొని బయటపడ్డాను. నేను ఆరోగ్యంగా పెరగాలని నాపై వెదజల్లే మందుల దుర్వాసనలను భరించాను. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకున్నాను. నన్నుగా ఉండనీయకుండా చిత్రిక పట్టారు. ఆ చక్రాల మధ్య నలిగిపోతూ బాధను ఓర్చుకున్నా. ఎన్నో కష్టాలను భరించాను, కానీ నా కష్టానికి తగిన గుర్తింపు, విలువ ఎవ్వరూ ఇవ్వడం లేదు. నా మూలంగా ఊబకాయం వస్తుందిట. తినడమే మానేశారు. ఒకవేళ తిన్నా ఏదో కొద్దిగా కొలుచుకొని తింటున్నారు. నా ఒక్కదాని రుచి బాగుండదని రకరకాల పనికిరాని ద్రవ్యాలను కలిపి తింటూ పూర్తిగా తినలేక బయట పారేస్తున్నారు. నా కష్టం, నా శ్రమ అంతా వృధాయేనా? నాకు గుర్తింపు, విలువ లేవా? గద్గద కంఠంతో అడిగాను. పరమేశుడు చిరునవ్వుతో ఒక్కసారి అటు చూడు అన్నాడు. అప్పుడే విందు భోజనాలు ముగిసినట్లున్నాయి. విస్తరాకుల్లో మిగిలిపోయిన భోజనం తెచ్చి అక్కడ పడేసిన ఆకులను కొన్ని కుక్కలు కాట్లాడుకుంటూ పీక్కొని తింటున్నాయి. ఇదే కదా స్వామి నేను ఇప్పటి వరకు చెప్పింది. చూడు, నన్ను ఎట్లా పడేసి ఆ కుక్కల పాలు చేశారో ఆవేదనగా అన్నాను. ఏం, కుక్కలు ప్రాణులు కావా? అవి తిని కడుపు నింపుకుంటే నీ విలువ తగ్గిపోతుందా?
కొద్దిగా ఆగ్రహంగా పలికాడు పరమాత్మ. ఆహాహా, అది కాదు, తడబడ్డాను. అటు చూడు. పరమాత్మ చూపించిన వైపు చూశాను. అక్కడ ఒక బిచ్చగత్తె, చంకలో పసిపాపతో, చేతిలో 3-4 ఏళ్ల బిడ్డతో ఒక ఇంటి ముందు నిలబడి ఉంది. లోపల నుంచి ఒక మధ్య వయస్కురాలు ఆకులో అన్నం పప్పుతో వచ్చి, ఏమి పిల్లలో, ఇంత అన్నం వండితే ఏవో స్విగ్గీలో తెప్పించుకొని తింటున్నారు అని నిట్టూరుస్తూ బిచ్చగత్తెకిచ్చింది. ఆ బిచ్చగత్తె సంతోషంగా ఆకునందుకొని ఓ పక్కగా కూర్చుని పిల్లలకు తినిపిస్తూ తను తింటోంది. అమ్మ చేతిలోని ముద్దలను ఆత్రంగా తింటున్న బిడ్డలను చూస్తున్న నాతో, చూడు, ఇది నీ శ్రమకు విలువ కాదా? ఒక్కసారి నా దేవాలయాల దగ్గరకు వెళ్ళి చూడు. నాకు నివేదించిన అన్న ప్రసాదాన్ని బయట ఉన్న బిచ్చగాళ్లకు పంచుతున్నారు. అంతేనా? అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో, ఆసుపత్రుల దగ్గర, పాఠశాలల్లో బీద విద్యార్థులకు ఇలా అవసరం అనుకున్న ప్రతి చోట ఎంతోమంది అన్న వితరణ చేస్తున్నారు. ఎందరి కడుపులను నింపుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సమస్త ప్రాణికోటి అన్నంతోనే ప్రాణాలు నిలుపుకుంటాయి. ఒక్కో అన్నం మెతుకు కలిసి ఒక్కో ముద్దగా తినే చేతిలోకి వస్తుంది. ఎవరో కొంతమంది నీకు విలువ ఇవ్వడం లేదని బాధపడుతున్నావే కానీ ఎంతమంది ప్రాణాలను నిలుపుతున్నావో గమనించడం లేదు. నీ కష్టం, శ్రమ వృధా కాదు. గుర్తింపు లేదని బాధపడకు. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు బోధించాడు పరమాత్మ. మంచి ఆలోచనాత్మకమైన ఆర్టికల్ మాలా గారు. నిజంగానే అన్నం వృధా అవుతోంది. ఇండ్లలో, హోటల్స్లో, పెళ్ళిళ్ళలో ఇలా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్క మెతుకు దొరికితే చాలని ఎదురు చూసేవాళ్ళు ఎందరో. అలాగే ఇందులో బియ్యం గింజ తనకు విలువ లేదని బాధపడుతుంటే అది ఎంతమంది ప్రాణాలను నిలుపుతుందో చూపించి దాని బాధను తొలగించారు. ధన్యవాదాలు. వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో కానీ, తమేవలో ఆధ్యాత్మిక విశేషాలతో కానీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.